డ్రగ్స్ మత్తు వదిలించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలి అన్నదే సీఎం సంకల్పం. నార్కోటిక్ బ్యూరో అధికారుల పట్టుదల కూడా దీనికి తోడైంది. దీంతో ఎక్కడికక్కడ మెరుపు దాడులు చేసి డ్రగ్స్ ముఠాల ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ఇక అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేసేవారిని ఊచలు లెక్క పెట్టిస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ రంగంలోకి దిగింది. డ్రగ్స్ కట్టడికి నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ, పబ్, బార్లతో పాటుగా రిసార్ట్స్, రేవ్ పార్టీలపైన ప్రత్యేక దృష్టి పెడతామన్నారు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా. కాలేజెస్, స్కూల్స్ పైన కూడా నిఘా పెట్టామన్నారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ టీంలోని పోలీసులకు గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తరహా శిక్షణ ఇప్పిస్తామన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారి దగ్గర నుంచి శాంపిల్స్ సేకరిస్తామని, శాంపిళ్ల కోసం అధునాతన పరికరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు సందీప్ శాండిలియా. డ్రగ్ పెడ్లర్ల పని పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. గడిచిన 24 గంటల్లో 4 చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, ఫిల్మ్ నగర్, చైతన్యపురిలో డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ టార్గెట్ గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతూ ఉండగా డ్రగ్ పెడ్లర్లే లక్ష్యంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సీఎం ఆదేశాలతో డ్రగ్స్ సరఫరాలపైన ఫోకస్ పెట్టిన పోలీసులు ట్రై కమిషనరేట్ పరిధిలో అలర్ట్ అయ్యారు. పబ్లు, సినిమా ఇండస్ట్రీ పైన నిఘా పెట్టారు. ఇప్పటికే స్నిపర్ డాగ్స్ తో పబ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులపైన ఫోకస్ పెంచింది టీనాబ్. మరో 11 రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండగా పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. దీంతో డ్రగ్ డ్రాపర్ ట్రస్ట్లకు టీనాబ్ సిద్దమవుతోంది. మరికొద్ది రోజుల్లో డ్రగ్ డ్రాపర్ మెషిన్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది. న్యూ ఇయర్ లోపల తీసుకొచ్చి అంతటా పరీక్షలు చేసేందుకు కూడా ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ డ్రగ్ డ్రాపర్ మిషన్ లాలాజలం శాంపిల్ తో క్షణాల్లో డ్రగ్ టెస్ట్ ఫలితాలను వెలువడించనుంది. మొత్తానికి టీనాబ్ సంసిద్ధతకు సంబంధించి మరింత అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, చెప్పండి. సో డ్రగ్స్ మత్తు వదిలించేందుకైతే హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కూడా డ్రగ్స్ ఎక్కువగా వినియోగం అనేది పెరిగే సందర్భంలో ఎలా దూకుడుగా ముందుకు వెళ్లబోతోంది టీనాబ్? థ్యాంక్ యూ రాజేశ్వరి. మనం హైదరాబాద్ చూసినట్టయితే హైదరాబాదు, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ల పరిధితో పాటుగాను తెలంగాణలో ఈ డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు గాను ఇప్పటికే పోలీసులు కీలకమైనటువంటి భేటీలు కొనసాగించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు దూకుడు కూడా పెంచడం జరిగింది. అయితే ఈ పబ్ కల్చర్ సంబంధించినటువంటి వ్యవహారంలో వీకెండ్లో కాకుండా కూడా రెగ్యులర్ కూడా పబ్బులలో కూడా దాడులు చేయాలి, తనిఖీలు నిర్వహించాలి అని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలోనే ఆదివారం విస్తృతంగా 45 పబ్బులలో ఆకస్మికమైనటువంటి తనిఖీలు, దాడులు నిర్వహించడం జరిగింది. ఈ పబ్బులలో ఎక్కువగా ఓపీఎం, చెరాస్, కొకైన్ వంటి డ్రగ్స్ తోటి కూడా పెద్ద ఎత్తున ఇటు డ్రగ్ పెడ్లర్లకు లింకులు ఉన్నాయనేటువంటి ఇన్పుట్స్ తోటే ఈ అధికార యంత్రాంగం నార్కోటిక్స్ బ్యూరో వింగ్ పూర్తిగా ఈ పబ్బులపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల వ్యవహారాలపైన ఇప్పటికే వారికి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే గతం సంబంధించి చూసినట్టయితే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు వాళ్ళు హాజరవ్వడం జరిగింది. వాళ్ళు సంచలనమైనటువంటి కథనాలు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా డ్రగ్స్ పెడ్లర్గా మారారు. చాలామంది ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత 7-8 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్ బాధితులుగా హీరోలు, హీరోయిన్లంతా కూడా ఇటు నార్కోటిక్ బ్యూరోకు వీళ్ళంతా క్యూ కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు నీరు గారిపోవడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి డ్రగ్ వ్యవహారం పైన చాలా సీరియస్గా వ్యవహరించాలి, పాత కేసుల మాదిరిగా కాకుండా ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించకుండా వారిపైన కేసులు కట్టి వారిపైన నాన్ బెయిలబుల్, అదేవిధంగా రౌడీ షీటు వంటి వాటిని కూడా తెరవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల క్రమంలో హైదరాబాద్లో చూసినట్టయితే వరుసగా దొరుకుతున్నటువంటి ఈ డ్రగ్ చూసినట్టయితే ఓపీఎం కావచ్చు, గంజాయి, మత్తు, చెరాస్ వంటి పదార్థాలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ హైదరాబాద్కు దిగుమతి అవుతున్నాయి. అంతేకాకుండా మరో 10-12 రోజులలోగా చూసినట్టయితే ఈ న్యూ ఇయర్ సంబంధించినటువంటి వేడుకలు కొనసాగుతున్నటువంటి క్రమంలో నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రిసార్ట్స్ కావచ్చు, పబ్బులలో కూడా విచ్చలవిడిగా ఈ మత్తు పదార్థాలతోటి ఈవెంట్లు జరగబోతున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున డ్రగ్ పెడ్లర్లు ఈ హైదరాబాద్ని అడ్డాగా చేసుకొని
ఈ కోట్లాది రూపాయల డ్రగ్ను ఇక్కడికి దిగుమతి చేసేటువంటి క్రమంలోనే ప్రధానంగా నార్కోటిక్ వింగ్తో పాటుగాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంతా కూడా ఈ స్పెషల్గా డ్రైవ్లు కొనసాగిస్తున్నారు. ఈ డ్రైవ్లు కొనసాగించినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్ను కూడా స్వీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా డ్రగ్ పెడ్లర్లు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వారంతా నగరం విడిచి వెళ్ళిపోవాలంటే ఇప్పటికే పోలీస్ కమిషనర్లంతా కూడా హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలోనే పబ్బులపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి ఇక రెగ్యులర్గా పబ్బుల పైన వాటి భర్తం పడతామని కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఆ దిశ కూడా డ్రైవ్ కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.